శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. జలాశయంలోకి 3,40,000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో అవుతుండగా 57,300 క్యూసెక్కుల నీరు అవుట్ఫ్లో అవుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 864 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 118.9 టీఎంసీలు ఉంది. మరోవైపు శ్రీశైలం జలాశయంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి, శ్రీశైలం జలాశయానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లోకి కూడా సంబంధించిన అప్డేట్ ఇవ్వండి. ఇందురా శ్రీశైలం జలాశయానికి క్రమంగా గంటకు కూడా వరద ప్రవాహం పెరుగుతుందని చెప్పవచ్చు. రాత్రి నుంచి కూడా పూర్తి స్థాయిలో అంటే వరద ప్రవాహం పెరిగిందని చెప్పవచ్చు. శ్రీశైలం జలాశయానికి ఇప్పటికే ఎగువ పరివాహక ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండను తలపించి అక్కడి నుంచి క్రస్ట్ గేట్ల ద్వారా జూరాల, సుంకేసులకు వదిలినటువంటి పరిస్థితి. ప్రస్తుతం జూరాల, సుంకేసుల నుంచి కూడా భారీ వరద ప్రవాహం ఉండడంతో అక్కడి నుంచి కూడా క్రస్ట్ గేట్లు, తర్వాత విద్యుత్ ఉత్పత్తి ద్వారా పూర్తి స్థాయిలో శ్రీశైలం జలాశయానికి దిగువ నీటిని వదులుతున్నటువంటి పరిస్థితి జలాశయానికి చేరుకుంటా ఉంది. ఈ నేపథ్యంలో జలాశయం మనం ఈ ఇన్ఫ్లో అవుట్ఫ్లో పరిశీలించినట్టయితే శ్రీశైలం జలాశయం ఇన్ఫ్లో ప్రస్తుతము 3,55,804 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తా ఉంది. ఈ జలాశయానికి అవుట్ఫ్లో అంటే శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వైపు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 57,289 క్యూసెక్కులు కిందికి వదులుతా ఉన్నారు, దిగువకు వదులుతా ఉన్నారు. ప్రస్తుతము జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతము 864 అడుగులకు శ్రీశైలం జలాశయం చేరింది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టము 215 టీఎంసీలు ఉండగా ఈ ప్రస్తుతము 121 అంటే 122 టీఎంసీల వరకు కూడా చేరిందని చెప్పవచ్చు. అయితే జల విద్యుత్ కేంద్రాల్లో నిరంతరంగా కుడిగట్టు, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతా ఉంది. ఈ విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చినటువంటి వరద నీటిని కిందికి నాగార్జున సాగర్ వైపు వదులుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఏదేమైనప్పటికీ గత సంవత్సరం వర్షాభావ పరిస్థితుల వల్ల అంటే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవకపోవడం వల్ల శ్రీశైలం జలాశయానికి వాటర్ పూర్తి స్థాయిలో రాలేదు. అందుకోసమే ఇక్కడ ప్రాజెక్టు వద్ద గేట్లు కూడా వదలలేదు. నాగార్జున సాగర్ కూడా నీటిని వదలనటువంటి పరిస్థితి. ప్రస్తుతము భారీ వర్షాలు ఎగువ ప్రాంతాల్లో కర్ణాటక, మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ ప్రాజెక్టులన్నీ, కృష్ణా బేసిన్లన్నీ నిండు కుండను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూరాల, తర్వాత సుంకేసుల నుంచి కూడా భారీ వరద ప్రవాహం వస్తుండడంతో శ్రీశైలం జలాశయానికి క్రమక్రమంగా గంటకు పెరుగుతుంది. ఇది ఇట్లే కంటిన్యూగా కొనసాగితే ఒక 2 రోజుల్లో ఈ పూర్తి స్థాయిలో శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం నిండే అవకాశం ఉంది. కొంత పూర్తి స్థాయి జలాశయం నిండిన వెంటనే గేట్లు ఎత్తడానికి, ఇప్పటికే క్రస్ట్ గేట్లు ఎత్తడానికి అధికారులంతా కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఏ క్షణానైనా గేట్లు ఎత్తాల్సి వస్తే అందుకు సంసిద్ధంగా ఉందామని చెప్పేసి ప్రాజెక్టు అధికారులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఏదేమైనప్పటికీ మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ ఈ ప్రాజెక్టు పరివాహక ప్రాంతం శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం తిరుగు జలాలు పూర్తి స్థాయిలో వస్తుండడంతో ఈ కృష్ణా బేసిన్ అంటే కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా కృష్ణా జలాలతో నిండి ఉండడంతో పర్యాటకుల సంఖ్య కూడా పెరిగిందని చెప్పవచ్చు. ఈ పర్యాటకులు పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చేసి సెల్ఫీలు తీసుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా నార్కల్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే మంచాల కట్ట కావచ్చు, తర్వాత సోమశీల, ఈ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే ఇక్కడ పుష్కర ఘాట్ల వరకు కూడా నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి. అక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం వర్షాభావ పరిస్థితుల్లో ఉండడం వల్ల శ్రీశైలం జలాశయానికి పూర్తి స్థాయిలో నీరు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఈ సంవత్సరం వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ పంటలు పుష్కలంగా పండుతాయని వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లోగిన ఒకవేళ క్రస్ట్ గేట్లు అంటే పూర్తి స్థాయిలో జలాశయం నిన్నట్లయితే శ్రీశైలం గేట్లు ఎత్తినట్టయితే
ఇక్కడ పర్యాటకుల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. పర్యాటకులు భారీగా పెరిగే అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఆవిష్కృతం మరికొద్ది రెండు రోజుల్లో కాబోతుందని చెప్పేసి ఇప్పటివరకు అధికారులు అంచనా వేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా శ్రీశైలం ప్రాజెక్టుకు వడివడిగా వేగంగా కృష్ణా జలాలు భారీ మొత్తంలో చేరుకుంటున్నటువంటి పరిస్థితి శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.